ఓకే బాయ్స్, 394 పరుగుల లీడ్ ఉన్నాం. 2 రోజుల ఆటున్నది. ఇంకో 16 వికెట్లు తీసినామంటే మ్యాచ్ మనదే. ఇన్నింగ్స్ తేడాతోని పిసుకుతాం గీ ఇండియాని. అంటే ఈ 2 రోజులల్లా మమ్మల్ని 2 సార్లు ఆల్అౌట్ చేసి మ్యాచ్ గెలుతావు. మాకు వానదేవుడే హెల్ప్ చేస్తాడన్న విషయం మర్చిపోకు. ఓ మై రెయిన్ గాడ్, ఇవాళ పడ్డట్టే రేపు కూడా మొత్తం వర్షం పడుతుందని ఫోర్కాస్ట్ ఉన్నది. ఇక ఎల్లుండి బై ఛాన్స్ అటో ఇటో ఆట జరిగితే మేము డ్రా చేస్తాం. మీరు గెలిచే మ్యాచ్ని వానదేవుడు మమ్మల్ని గెలిపిస్తాడు. అయినా మేము ఈ మ్యాచ్ గెలవడానికి మాకు 2 రోజుల ఆట పూర్తిగా జరగాల్సిన అవసరం లేదు. ఒక్క రోజు జస్ట్ 3 సెషన్లు జరిగితే చాలు. ఒక సెషన్లో మిగిలిన 6 వికెట్లు తీస్తాం. మిగిలిన 2 సెషన్లల్లో మళ్ళీ ఆల్అౌట్ చేస్తాం. డబ్ల్యూటీసీ నుండి మిమ్మల్ని బయటికి నెడతాం. రోహిత్, టెస్ట్ మ్యాచ్ యొక్క బ్యూటీ ఏందో నీకు తెలుసా? మనం ఎంత వరస్ట్ సిచ్యువేషన్లు ఉన్నా కానీ మ్యాచ్ని డ్రా చేసుకునే అవకాశం ఎప్పటికుంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా 2 రోజులు అవుట్ కాకుండా ఆడితే చాలు. అది కూడా ఒక్కసారి కాదు, 2 సార్లు ఉన్నది మీకు ఛాన్సు. వర్షం కూడా మనకే హెల్ప్ చేస్తుంది. అయినా కానీ ఓడిపోయిందంటే ఏం చేయలేము. ఏ అవ్వ గంభీర్ భయ్, అసలు ఈ వర్షం మనకు హెల్ప్ చేస్తుందా బొక్క పెడతాందా అర్థమైతలేదు. మన పిల్లగాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి బ్యాటింగ్ చేసే టైంకి బ్రేక్ వస్తుంది. మళ్ళీ ఆట రిజ్యూమ్ కాగానే వాళ్ళు వికెట్ తిత్తాళ్ళు. రెయిన్ గార్డ్ మస్ట్ బీ క్రేజీ. రోహిత్ బ్రో, క్రికెట్ చూసే చిన్న పిల్లగాన్ని అడిగినా కానీ చెప్తాడు వర్షం వల్ల మీకు బెనిఫిటే అయిందని. వర్షం ఇంటర్ఫియర్ చేసింది కాబట్టి జస్ట్ 4 వికెట్లు తీసుకున్నాం. లేకుంటే ఉన్న 10 వికెట్లు ఇవ్వాలనే తీసుకోవడం ఫాలో అనిచ్చి మళ్ళీ నెక్స్ట్ స్మిత్ బ్రో, అటు ఇటు చేసి ఫామ్లోకి వచ్చినావు కదా. 25 ఇన్నింగ్స్ల తర్వాత సెంచరీ కొట్టినావు. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఏ అవ్వ, ప్రతి 3-4 ఇన్నింగ్స్లకు ఒక సెంచరీ కొట్టేటోన్ని ఈసారి 25 ఇన్నింగ్స్ లాగాల్సి వచ్చింది. ఇక ఎట్లాగూ 33వ సెంచరీ కొట్టినా కాబట్టి మిగిలిన 2 మ్యాచ్లలో ఇంకో 2 సెంచరీలు చంపి ఈ సిరీస్తోనే 35 సెంచరీలు రౌండ్ ఫిగర్ చేస్తా. అవ్వ, ఎప్పుడు టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్ 5 ఉండేటోన్ని 11th పొజిషన్కి పోవాల్సి వచ్చింది. ఏ అవ్వ, నేను గదే చూస్తానా. టెస్ట్ ర్యాంకింగ్స్లో ఎప్పుడు నా ముందు నా వెనకనే కనిపించే స్మిత్, కోహ్లీ కనిపించలేరు ఏందని. నేను కూడా నిన్ననే నీతో పాటు 33వ సెంచరీ కంప్లీట్ చేసిన. మీరెన్ని సెంచరీలు కంప్లీట్ చేస్తేందివే? మీ టీం డబ్ల్యూటీసీ ఫైనల్కి వస్తుందా? మీరు తీసుకురాగలుగుతారా? నేను తీసుకొస్తా. నేను కూడా టెస్టులలో నా కెరియర్ బెస్ట్ ర్యాంకింగ్ 7th పొజిషన్లు ఉన్నా. ఇప్పుడు స్మిత్, కోహ్లీ ఇద్దరు నా కిందనే ఉన్న ర్యాంకింగ్స్లా. అట్లుంటది బహుమతోని. స్మిత్ ఇట్లనే చేసి ర్యాంకింగ్స్లో మీది పోవాలివే. మొన్న టెస్ట్ క్రికెట్ ఆడు స్టార్ట్ చేసిన పిల్లగాళ్ళందరూ మనకంటే మీదనే ఉన్నారు ర్యాంకింగ్స్లా. అవును కోహ్లీ బ్రో, ఏ వన్డే ర్యాంకింగ్స్, T20 ర్యాంకింగ్స్ అయితే లైట్ తీసుకోవచ్చు కానీ టెస్ట్ ర్యాంకింగ్స్ అసలే లైట్ తీసుకోవద్దు. నువ్వేమో కానీ నేనైతే ఖచ్చితంగా ఇంకో 2 సెంచరీలు చంపి మళ్ళీ టాప్ 5లకు పోతా. కోహ్లీ బ్రో, నువ్వు నాతోని కామెడీ చేయట్లేదు కదా. గా బుమ్రా క్యాప్టెన్సీలో మంచిగా సెంచరీ చంపినావు. నేను రావగానే సింగిల్ డిజిట్కి అవుట్ అవుతాను. ఇక కనీసం మళ్ళీ మనకు ఫాలో అని వస్తే అవుట్ కాకుండా ఆడి నువ్వే డ్రా చేయాలి ఎట్లయినా. నేనేమన్నా కావాలని కొడతలేనా రోహిత్? నేను 30 సెంచరీలు కొట్టినప్పుడు 20 సెంచరీలు కూడా కొట్టలే ఈ రూటు, స్మిత్, విలియమ్సన్. ఇప్పుడు 3 నాకంటే ముందుకు వెళ్ళిపోయారు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను బౌలర్ అనుకుంటా లేకుంటే బౌలింగ్ చేసే మిషన్ అనుకుంటా. ఎన్నిసార్లు వికెట్లు నేను ఒక్కనే తీయాలి. అందరు బ్యాట్స్మెన్ని నేనే అవుట్ చేసినాక ఇక మిగిలిన బౌలర్లు ఎందుకు టేలెండర్స్ అవుట్ చేయడానిక? అసలు నేను కనుక 6 వికెట్లు తీయకపోతే ఆస్ట్రేలియా వాళ్ళు 600 కాదు 700 అయినా కొడుతుండే. అరే జస్ప్రీత్, నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుందివే. బౌలింగులన్నా నువ్వు ఒక్కరే మంచిగా ఎత్తాను, బ్యాటింగ్లను అయితే ఏ ఒక్కరు కూడా చెత్తలేరు. లైట్ తీసుకో. రోహిత్, సెకండ్ మ్యాచ్లో 140, ఇప్పుడు ఈ మ్యాచ్లో 150. ఇంకా ట్రావిస్ హెడ్ ఇష్టం ఉన్నట్టు మన మీద రన్స్ కొడతా అంటే ఆయన కోసం నువ్వు ఏ ప్లాన్ రెడీ చేస్తలేవు. అసలు ముంబై ఇండియన్స్కి కెప్టెన్సీ చేసేటప్పుడు 10 రన్లు కొట్టే బ్యాట్స్మెన్కి కూడా పర్ఫెక్ట్ ప్లాన్తో వచ్చేటోనివి. మన మీద సెంచరీలు కొట్టి సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ చేస్తున్న ఈ ట్రావిస్ హెడ్కి ఏం ప్లాన్ ఎత్తలేవా? ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అయితలేవు గౌతీ బై. నేనేం చేయాలి? ఇంకా ట్రావిస్ హెడ్ ఏమో మనల్ని చూడంగానే బాహుబలిలో బర్రె లెక్క ఎగబడతాడు. మన బౌలర్లు కూడా కొద్దిగా హోంవర్క్ చేసి రావాలి కదా ఇంకా ట్రావిస్ హెడ్ని ఎట్లా అవుట్ చేయాలని. నితీష్ తమ్ముడు, ఈ మ్యాచ్లో నువ్వు 30 బాళ్ళల్లో 40 కొట్టుడు అవసరం లేదు. 6లు 4లు చంపాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఎన్ని బాళ్ళు సాధ్యమైతే అన్ని బాళ్ళు అవుట్ కాకుండా ఆడాలి. ఇది నీకెందుకు చెప్తానంటే ఈ సిరీస్లో ఇప్పటి వరకు మంచిగా బ్యాటింగ్ చేసింది నువ్వు ఒక్కనివే. సరే గంభీర్ అన్న, ఇప్పటి వరకు మీరు నాలో పడున్న T20 బ్యాట్స్మెన్నే చూసిళ్ళు. ఇప్పుడు ఈ ఎన్కేఆర్ ప్రాపర్ టెస్ట్ ఆడితే ఎట్లుంటుందో చూపిస్తా. 100 బాళ్ళు ఆడింది అవుట్ కాని చూడు. పంతు, ఈ సిరీస్కి ముందు నువ్వు కమిన్స్ బౌలింగ్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు, కానీ ఈ సిరీస్లోనే 3 సార్లు అవుట్ అయినావు. నాకెందుకో బ్యాటింగ్లో నీ వీక్నెస్లన్నీ రిక్కీ పాయింటింగ్, ప్యాట్ కమిన్స్కి చెప్పినట్టు అనిపిస్తుంది. ఈ కోచ్లను అసలు నమ్మేటట్లు లేదువే పంతు. అసలు నా దగ్గర ఏం వీక్నెస్ ఉన్నదని పాయింటింగ్ పోయి ప్యాట్ కమిన్స్కి చెప్తాడు. వాస్తవం చెప్పాలంటే నేనే నా వీక్నెస్. చక్కగా షాట్లు కొట్టక డిఫెండ్ చేద్దామని చూసి అవుట్ అయినా. నెక్స్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వస్తుంది కదా, చూడు ఎట్లుంటుందో ఆట. ఓకే బాయ్స్, 394 రన్స్ లీడు. ఒక్కసారి కాదు, మనం ఇండియాని 2 సార్లు ఆల్అౌట్ చేయడానికి సరిపోయే రన్స్ ఉన్నాయి. జస్ట్ రెయిన్ గార్డ్ కనుక మనకు హెల్ప్ చేస్తే మ్యాచ్ మనదే. కమిన్స్, ఒకటి చెప్తానా గుర్తుంచుకో,
వానదేవుడు వచ్చినా రాకపోయినా మ్యాచ్ని దగ్గరుండి డ్రా చేపించే బాధ్యత నాది. తర్వాత మీకు అసలు ఆట 4 టెస్టులో చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది జస్ట్ స్పూఫ్ మాత్రమే, మిమ్మల్ని నవ్వించడానికి. చూసి ఎంజాయ్ చేయండి, మిగిలిన ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం మన వాళ్ళు చేస్తున్న బ్యాటింగ్ చూస్తే ఇంకొక రోజు ఆట కనుక జరిగిందనుకో బై మిస్టేక్, ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక 1.5 డే రెయిన్ వల్ల డిస్టర్బ్ అయితే మనకు మ్యాచ్ అయితే డ్రా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అన్నిటికంటే డేంజర్ విషయం ఏంటంటే స్టీవ్ స్మిత్ ఫామ్లోకి వచ్చిండు కాబట్టి నెక్స్ట్ 2 మ్యాచ్లలో స్టీవ్ స్మిత్ని ఎట్లా అవుట్ చేస్తారన్నది ఇంపార్టెంట్. అట్లనే ట్రావిస్ హెడ్ని కూడా అసలు ఆపలేకపోతున్నాం. ఇక అలెక్స్ కేరీ కూడా యాజ్ యూజువల్గా వస్తాడు, 60-70 రన్స్ కొడతాడు పోతాడు. ఆఖరికి ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్ కూడా ఇద్దరు కలిసి కనీసం 100 బాల్ ఆడతారు. కానీ మన బౌలర్లు అందరు కలిసి కూడా 50 బాల్ ఆడలేకపోతారు. అసలు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో గెలిచింది ఎట్లనో కూడా అర్థమైతే లేదు. ఎనీవే, మళ్ళీ కంబ్యాక్ ఇస్తే అదే హ్యాపీ. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.